కనపడుతుంది ఉంది. మొదటిగా మన సంఘ ఏం కాదు ఇది ఎందుకు ఆపినరు? ఎందుకు వెళ్ళా నూనె దాంట్లో ఆల్రెడీ ఇది కూర మీద ఆల్రెడీ ఆడ గుడ్లు ఉంటాయి. तुम लोग को देखा नहीं कभी भी, कबूबी తినలేదు. వీళ్ళు అందరు చెట్ల మీద ఎందుకు పనికిరారు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై క్రిస్మస్ డే వ్లాగ్. సో క్రిస్మస్ చాలా బాగా స్టార్ట్ అయ్యింది అండ్ చాలా ఎర్లీగా కూడా లేచాము ఇవాళ మార్నింగ్. అండ్ ఇంకా ఇక్కడైతే టీ పెడుతున్నారనమాట అక్క వాళ్ళు. సో మార్నింగ్ టీతోనే మా డే స్టార్ట్ అవుతుంది. ఇంక ఇక్కడైతే ఫ్యామిలీస్ అందరం గ్యాదర్ అయ్యాము చాలా రోజుల తర్వాత. ఇంకా బయట కూడా ఫుల్ మంచు పడుతుంది, చలి మంటలాగా అయితే వేశారు ఇక్కడ. అండ్ వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ టీ కోసం వెయిటింగ్ అనమాట. అండ్ ఇక్కడ అత్తమ్మ అయితే కొన్ని కప్స్ గ్లాసెస్ అన్నీ కడుగుతున్నారనమాట. సో ఎవరికి వాళ్ళు ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా పట్టుకుంటారు. ఇంక ఇక్కడ మా పెద్దక్క. సో ఇక్కడైతే అక్క అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మా స్పెషల్ అనమాట, ఉగ్గాని. అందరం కలిసినప్పుడు ఒక్కసారైనా ఉగ్గాని చేస్తాము. సో అందరి ఫేవరెట్. సో యాక్చువల్లీ దీంట్లోకి ఉగ్గాని బజ్జీ అంటారు, బట్ బజ్జీలు లేవు. సో పప్పుల పొడితో మేనేజ్ చేసేస్తున్నాము. లేకుంటే నాకు లేదు కదా, కావాలి కావాలి అందరు తినేది మొత్తం తీయాలి. మంచిదిరా, టేస్ట్ ఉంటదిరా. లేవు సో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంతమంది బయటకు వెళ్ళిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రాలేదు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేశారనమాట. సో రైస్లోకి పచ్చడి అయితే నూరుతున్నారు. పుచ్చకాయ విత్తనాలతో చింతకేసి నూరుతారు. టేస్ట్ చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ అందరికీ అన్నం విత్ పచ్చడితో తినటం చాలా ఇష్టం అనమాట. ఇంకా పచ్చడి కూడా నూరించుకుంటున్నారు.
సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బయటకైతే వచ్చేసరికి అక్క వాళ్ళు మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్స్కి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారు. సో బయట మంచి ప్లేస్ ఉంది, కట్టెల పొయ్యి అది పెట్టేశారు. ఇంక ఇక్కడ ఉన్నదైతే చిన్నదిన అనమాట. తను ఇంకా ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు. సో మధ్యాహ్నం లంచ్లోకి మటన్ బిర్యానీ చేద్దామని వదిన అన్నారనమాట. సో ఇంకా దానికోసం మేమందరం హెల్ప్ చేస్తున్నాము. సో వెజిటేబుల్స్ ఏమన్నా కట్ చేసేవాళ్ళు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. అండ్ ఇంక ఇక్కడ గోంగూర కొత్తిమీర అవి కూడా కట్ చేస్తున్నాము. కాంబినేషన్ ఉండిద్ది కదా గోంగూర పచ్చడి బిర్యానీలోకి. సో అవన్నీ మేమందరం కలిసి కూర్చొని నవ్వుకుంటూ చేస్తూ ఉన్నామన్నమాట. లోకల్ బాయ్ మస్కా ఇంకా చెప్పు ఏం చేస్తున్నాను? ఏం పని? పుదీనా చెక్క పెట్టి ఏం పని? ఆకు ఒలుస్తున్నా. ఆకు కొలుస్తున్నావా? ఏం ఆకు? పుదీనా. పుదీనా దేనికి కలుస్తున్నావు? బిర్యానీ. బిర్యానీ నువ్వేనా? ఎవరికి పెడతావు? పని చేస్తున్నావా? ఎవరికి పెడతావు నువ్వు? ఎవరికి? నాకు పెద్ద పీస్ ఇవ్వాలి. గుడ్ గర్ల్. ఏమేమి వేసి చేస్తావు దాంట్లోకి బిర్యానీ? నేను పెట్టినా. సో ఇక్కడైతే వదిన మటన్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ దీనిలోకి అన్నీ కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నారనమాట. సో యాడ్ చేసి ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా వేశారు. అండ్ దీనిలోకి గరం మసాలా, బిర్యానీ మసాలా అండ్ మటన్ మసాలా కూడా వేశారు. అండ్ దీంట్లోకి కొద్దిగా కసూరి మేతి కూడా వేశారనమాట. సో యాజ్ యూజువల్గా మరి బిర్యానీకి కావాల్సినటువంటి స్పైసెస్ అన్నీ వేశారు. అండ్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం అండ్ పెరుగు అన్నీ వేసి కలిపేశారనమాట. సో కారం, ఉప్పు, పసుపు, పుదీనా అండ్ కొత్తిమీర వేసిన తర్వాత పచ్చిమిర్చి అండ్ పుదీనా కలిపిన పేస్ట్ కూడా వేసేసారు. అండ్ ఇంక ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మంచిగా మ్యారినేషన్ అయితే ఉల్లిగడ్డలు వేసిందా? కొంచెం వేస్తావా? సో అన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్నారు కదా ఆనియన్స్, అవి కూడా వేసారనమాట. సో బాగా ఇలా కలుపుకోవాలి. అండ్ ఇక్కడైతే ఇలాగా లాస్ట్లో నిమ్మరసం కూడా అయితే వేస్తున్నారు. సో మ్యారినేషన్ ఏం లేదు, డైరెక్ట్గా పొయ్యి మీద అయితే పెడుతున్నారు మటన్ కుక్ అవటానికి. మంచిగా కుక్ అవుతుంది పొయ్యి కాబట్టి. ఇంక ఇక్కడ అంతా మటన్ అంతా
ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా కట్టెల పొయ్యి కాబట్టి స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ దీని మీద కుకింగ్ చాలా బాగుండిద్ది అనమాట. సో ఇంకా మటన్ కుక్ అవుతా ఉంది, ఇంకో పక్క రైస్ అవి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి రైస్ కోసం బాస్మతి రైస్ సపరేట్గా అయితే కుక్ చేసుకుంటారు. ఒక 90% కుక్ అయ్యేదాకా పెడతారనమాట. వద్దు నేను చేసుకుంటాను, నా కాడ ఉంది కత్తి అన్నాడు. గరం కడితే చూడవా ఆ కత్తి చూపిస్తే సో రైస్ కూడా కుక్ అయిపోయింది కదా. సో దీంట్లోకి మటన్ తీసుకొని అండ్ ఇంకా రైస్ కూడా లేయర్స్ లాగా వేసుకుంటారు. సో ఫస్ట్ కర్రీ వేసేసి అండ్ దానిపైన రైస్ అండ్ ఇలాగ గీ వేస్తున్నారు. దానిపైన పుదీనా అండ్ కొత్తిమీర వేసి లేయర్స్ లాగా వేస్తారనమాట. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఫస్ట్ వైట్ రైస్ గ్రేవీ, తర్వాత బిర్యానీ అయిపోయింది. చాలు అది నూనె. అటు 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 జరుపు కిరణ్, నీకెళ్ళి అటు సైడ్ నీకెళ్ళి జరుపు. రాయి పెట్టండి ఒకటి. నువ్వు కూర్చోరా. అది పెట్టు, అది పెట్టు, రెండు పెట్టండి. అది కానీ పెట్టు. చాలా వద్దు, వద్దులే. అదేంటే మధ్యకి పెట్టండి. కనపడుతుంది ఇట్ట సినిమా దొబ్బి లోపల ఓకే. ఎస్ డిసెంబర్లో తీసుకోవాలి. మోడల్ నెక్స్ట్ ఇయర్ 5 కేజీలు వేసిన ఉన్నాయి. సో ఇంక ఇక్కడ అయితే లోపల వదిన వాళ్ళు అక్క వాళ్ళు అయితే గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నారు కొద్దిగా. అండ్ ఇంకా గోంగూర పచ్చడి అవి లోపల అయితే చేస్తున్నారు. సో బయట అయితే బిర్యానీ అవుతుంది. మటన్ కర్రీ. హలో, ఏమేమి వేశారు? ఇప్పుడు దేంట్లో కట్ చేసేది? సాంబారా? దేంట్లో ఏమేమి వేయాలి? సాంబార్, బెండకాయ, దొండకాయ, మళ్ళా దోసకాయ, వంకాయ, సొరకాయ లేదా? సొరకాయ లోపల ఉంది. సొరకాయ దాపు బాగుంటే ఏమైంది? ఇప్పుడు చెప్పండి, సాంబార్ మే క్యా క్యా डालना? సాంబార్ మే ఉల్లిగడ్డ डालना, ఇంకా गाजर डालना,
దొండకాయ మామ గుండకాయ ఏ మామ నువ్వే మన వాళ్ళను సో ఇక్కడ ఉన్నదైతే పెద్దోళ్ళు అనమాట. ఇంకా పిల్లలు వాళ్ళు మంచిగా సాంబార్లోకి వెజిటేబుల్స్ అవి కట్ చేస్తున్నారు అనమాట. వాటిలకి తాలింపు కొడక అండ్ సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ కోసం అనమాట మా బావగారు ఇక్కడ ఉన్నది. సో ఈవినింగ్ అందరికీ తన చేతితో చికెన్ ఫ్రై చేస్తానన్నారు. సో ఇంకా దానికోసమని చికెన్ ఫ్రై మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మా హస్బెండ్ అండ్ బావగారు ఇద్దరు కలిసి చికెన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుతా ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనమాట వీళ్ళు అల్లుళ్ళు అవుతారు. సో వీళ్ళందరూ మంచిగా కలిసి బాగా ఫన్ చేసి బాగా నవ్వుకుంటా ఉంటారు. అండ్ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా ఫుల్ నవ్వొస్తా ఉండేది. తాళం లేదు, తాళం ఏడుంది? యూనికానా ఉన్నది? ఏ యూనికానా? अब ये क्या बना रहे? ఏ పాప్కార్న్ పెరి పాప్కార్న్ పోయింది తీసుకురండి. అరే ఇది వస్తే చాలు రా, ఏమైనా అవసరం ఇది ఒక్కటే వస్తే చాలు. మనం ఎక్స్ట్రా చేస్తున్నాం అంతే, ఏం లేదు. चिकन ఫుడ్ కలర్ వేసిందా? నూనె వేసానన్నా? ఇది కలర్ ఉండిద్ది కదా. बोल रहे थे उसको దీంట్లో क्या बनी सॉरी पर्లేదు కదా వీడియో డూప్లికేట్ పెరి పెరి అది దించురా. ముందు నువ్వు అన్నావని కాలంటే ఇచ్చిండు ఆయన. తర్వాత చెప్పినాం ఇది ఐదుకోణం కాదు నేనైతే కాళ్ళే అండ్ నువ్వు వేరేదేం తినావు చికెన్ లెగ్ పీస్ అంతే బాగుంటుంది కానీ అది గ్రేవీ అది వచ్చేం కాదుగా. ఏం కాదు. ఫస్ట్ గ్రేవీ దానికే బాగుంటుంది. ఇదెందుకు ఆపినరు ఇల్లు? ఉల్లిగడ్డలు ఏం కాదు ఏం కదా, ఇదెందుకు ఆపినరు? ఎందుకు వెళ్ళా నూనె దాంట్లో ఆల్రెడీ ఇది కూర మీద ఆల్రెడీ ఆడ గుడ్లు ఉంటాయి. గుడ్లు గుడ్లు తీసుకురా ఇంట్లో. कुछ नहीं कर रहे, पानी निकाल के रखे तुम लोग को देखा नहीं कभी भी. कबू भी दिन ले दो నువ్వు కబూ भी खाए नहीं आप लोग. कबाब पीस कैसे मालूम है आप लोग? मारता सबको क्या मारता नहीं, कबाब पीस कैसे मालूम है? मालूम है बड़ा कितना बड़ा रहता है इतना रहता वो कबाब ऐसा नहीं रहता. कबाब को तंदूरी सा रहता ये करके क्या बोलते उसको, वो हम खाते सो 65. कबाब कैसा रहता बोल, खैमा करके और लकड़ी को घुसाते हो, वो कबाब. జిల్లు అందరు చెట్ల మీద ముందుకు పనికిరారు. तू 95 बना बड़ा है पीस రేషన్ ఉంది అనుకో. రేషన్ పెద్ద బేషన్ అంటారా? బేషన్ బేషన్ మూడు తీసేరా పండే ఏంది ఆరుడే कल सुबह का ఆరుడే. అంతేనా? మోషన్స్ తగ్గడానికి టాబ్లెట్ వేసుకున్నాం, మళ్ళీ తీయటానికి పోవాలి. हमारे स्कूल बस मामू जिगली वेस्ता था मालूम అది పెట్టరా. రెండు మిక్సా ఇంకోటి असिका असिका था చాలు. कोटा में आता मालूम अंदर वो उसको ऐसा था देख हम और तो डालता వేసేనా? ए बन्नी सोनू तेरे पास है कानून दे दी 1 केजी వేసేనా? ए माम చాలా और आता हां बस ये आहा समझ लिया. मालूम है ऐसा कुछ नहीं है.
लास्ट में नींबू नहीं छोड़ दूंगा, कुछ पता नहीं चलेगा। हाँ चल रहा है, हाँ हाँ ठीक है, ये लोग पूरा बस बस बस। और एक डाल సేమ్ అందరూ రెడీ అయిందమ్మా తొందరగా. यार रुक तो ये डाल रहा बस। नमक डाल తీసుకొని పోయిందామా ఉప్పు ఉప్పు కిదరై ఒక ఉప్పు ఉంది ఆ బ్యాగ్ లో. తెల్లది ఉంటుంది చూడు, తెల్ల డబ్బా. అందుకే కదా. సో చికెన్ మ్యారినేషన్ కూడా అలా అయిపోయిందనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తున్నాము. సో లంచ్ అయిపోయిన తర్వాత చర్చ్ ఉందన్నమాట మాకు. సో ఇంకా చర్చ్లో ప్లేస్ లేక అందరం కొంతమంది బయట అయితే కూర్చున్నాము. ఇంకా లాస్ట్లో అయితే చర్చ్లోకి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఇవి తర్వాత దిగిన పిక్స్ అనమాట. ఫ్యామిలీస్ అందరం ఫొటోస్ అయితే దిగాము. సో ఇంకా ఇది క్రిస్మస్ ఈవినింగ్ అనమాట. అందరికి డిన్నర్లోకి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నారు మా బావగారు. ఆల్రెడీ మార్నింగ్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టారు కదా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ బయట వెదర్ కూడా ఫుల్ చలిగా ఉంది. బట్ ఈ వెదర్కి ఇలా చికెన్ పకోడీ తినటం చాలా బాగా మంచిగా అనిపించింది అనమాట. సో అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ అవి వింటూ అయితే చేస్తున్నారు. సో చికెన్ ఫ్రై అంతా అయిపోయినాక అందరం డిన్నర్కి అయితే కూర్చున్నాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఇంతే. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.